స్పెషల్ ఎఫెక్షన్ అట్రాక్షన్. నమస్కారం. మనకి ఇది ఇయర్ 2024 జిల్లాలోని టోటల్గా పీస్ఫుల్గా అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎనీ సార్ట్ ఆఫ్ మేజర్ ఇష్యూస్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఇక్కడ కూడా జరిగింది. సో టోటల్ జిల్లా పోలీస్ కూడా అందరూ ఆల్ ర్యాంక్స్ కలిసి దీనికి ఇది అంతా పీస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వర్క్ చేశారు. దానికోసం నేను అందరికీ ఇక్కడ జిల్లా పోలీస్ అందరికీ ఆల్ స్టాఫ్కి కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నాను. అట్లాగే థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. వాళ్ళు టోటల్గా ఇక్కడ జిల్లాలో పీస్ మెయింటైన్ చేసుకోవడానికి 24/7 టోటల్ హార్డ్ వర్క్గా ఇక్కడ పరిశ్రమ చేశారు. సో జిల్లాలో క్రైమ్ పరంగా ఏమేమి ఇక్కడ జరిగిన గతివిధులు దాని గురించి ఇప్పుడు చెప్తాం. బేసికలీగా అది లాస్ట్ ఇయర్ మనకి 7,244 క్రైమ్స్ టోటల్గా రిజిస్టర్ అయినాయి. ఈ ఇయర్ 7,178 రిజిస్టర్ అయినాయి. సో బేసిక్గా మనం లాస్ట్ ఇయర్కి టోటల్ క్రైమ్ చూస్తే దానికంటే మనకి క్రైమ్ రేట్ ఇక్కడ తగ్గింది మన జిల్లాలో. టోటల్గా మనకి జిల్లాలో డయల్ 100 కాల్స్ చూస్తే లాస్ట్ ఇయర్ 35,000 దాదాపు ఇట్లా కాల్స్ వచ్చినాయి. దాంట్లో ఎవరేజ్ రెస్పాన్స్ టైం 5 minutes ఉండే. ఈ సంవత్సరం 34,950 అంటే దాదాపు అంతే మించు 35,000 వరకే కాల్స్ వచ్చినాయి. దాంట్లో రెస్పాన్స్ టైం 6 minutes. ఇది అట్లా మీకు కనపడవచ్చు దట్ అది ఇంక్రీజ్ అయింది, కానీ అట్లా ఇంక్రీజ్ గురించి ఏం లేదు. ఈ ఇయర్ మనం టోటల్గా కరెక్ట్గానే టైమింగ్స్ రికార్డ్ చేయాలని దాని ప్రకారంగా చేసినాము. ఇది ఎట్లా మొదలు పెట్టినాము. సో అందుకు ఇది 6 minutes అని యావరేజ్ రెస్పాన్స్ కానీ ఇట్లా కనిపిస్తుంది. బేసికల్గా మనకి ముఖ్యంగా క్రైమ్స్ ఏమేమి కేటగిరీలో రిపోర్ట్ అవుతున్నాయి దాంట్లో చూస్తే మేజర్ కేటగిరీ ఉంది హార్ట్ కేసెస్, అంటే చిన్న చిన్న తగాదాలు, గొడవలు, ఒకరొకరు కొట్లాడడం చేయడం అట్లాంటివి. సో దాంట్లోది లాస్ట్ ఇయర్ 752 ఉండే, ఇప్పుడు 796 అయినాయి ఈ ఇయర్ రిపోర్టింగ్. అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ లో కూడా కొంచెం మనకి ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ 573 ఉండే, ఇప్పుడు ఈ ఇయర్ 609 ఇవి రిపోర్ట్ అయినాయి. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇది దాదాపు అంతే ఫిగర్ ఉంది, జస్ట్ మైనర్ ఇంక్రీజ్ ఆఫ్ 4 లాస్ట్ ఇయర్ 553, ఈ ఇయర్ 557 ఉంది. ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ ఇయర్ 512 ఉండే, ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇవి అంతా చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా 434 కేసెస్ మనకి రిజిస్టర్ అయినాయి, ఇవి కూడా ఎలక్షన్ టైంలోనే ఎక్కువ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసెస్ మనకి రిపోర్టింగ్ తగ్గింది, లాస్ట్ ఇయర్ 452 ఉండే, ఇప్పుడు 446 అయింది. ప్రాపర్టీ కేసెస్ అంటే దొంగతనాలు, ఎక్కడెక్కడ ఎవరితో పోతుంటే వాళ్ళ దగ్గర తీసుకోపోవడం, తీసుకెళ్ళడం, దీంట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ 390 ఉంటే ఇప్పుడు 536 అయింది. ఈ కేటగిరీలో ఇంక్రీజ్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఫోకస్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఇవి క్రైమ్ రేట్ దీంట్లో తగ్గించడానికి ఎఫర్ట్స్ పెడతాం. చీటింగ్ కేసెస్లో చూస్తే ఇందులో లాస్ట్ ఇయర్ 304 ఉంటే ఇప్పుడు 325 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సైబర్ క్రైమ్లో కొద్దిగా మన దగ్గర డిక్రీజ్ ఉంది, కానీ ఇది యాక్చువల్గా అది ఎఫ్ఐఆర్ కన్వర్షన్ రేట్ అని ఉంటుంది. మనకి టోటల్ వచ్చే పిటిషన్స్లోని ఎఫ్ఐఆర్లు చేసినాము, అది కూడా నెక్స్ట్ చెప్తాను వస్తుంది. ఇది 231కి 205 అయింది. మనకి మొత్తం మీడియాలోనే మీకు తెలుసు దట్ 1 July నుంచి కొత్త చట్టాలు, క్రైమ్ చట్టాలు అవి కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మన దగ్గర కూడా 1 July నుంచి చేస్తున్నాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ మన దగ్గర గరడేపల్లి పోలీస్ స్టేషన్లో అయింది. ఇప్పటి వరకు టోటల్ 3,513 ఎఫ్ఐఆర్స్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కింద నమోదు చేయడం జరిగింది. సో ఇంతకుముందు సైబర్ క్రైమ్ గురించి మాట్లాడినాము. సైబర్ క్రైమ్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ 844 పిటిషన్స్, అంటే మనకి ఇప్పుడు క్రైమ్ ఇది రిపోర్టింగ్ పోర్టల్ ఉంది ఎన్సీఆర్పి, దాంట్లో రిపోర్టింగ్ చేస్తారు ఎక్కడెక్కడ ఎవరైతే మోసపడతారో సైబర్ క్రైమ్ కింద. సో లాస్ట్ ఇయర్ 844 పిటిషన్స్ ఉంది, ఈ ఇయర్ 1,212 పిటిషన్స్ వచ్చినాయి. సో ఇంక్రీజ్ ఆఫ్ దాదాపు 400 పిటిషన్స్ కి ఇంక్రీజ్ ఉంది. సో తర్వాత అది దాంట్లో పిటిషన్ రిపోర్ట్ అయినాక అందులో వాళ్ళ టైం బట్టి ఎంత తొందరగా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, దాంట్లో మనీ అట్లా బ్లాక్ అయిపోతుంది, హోల్డ్ అయిపోతుంది. సో దాని తర్వాత మన
పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి కాల్ చేసి పిటిషనర్ ఎవరైతే దాంట్లో కంప్లైనెంట్ రిపోర్ట్ చేశారో వాళ్ళకి కాల్ చేసి మీరు ఎట్లా చేశారో ఇది ఎఫ్ఐఆర్ చేస్తామని అట్లా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సో మ్యాక్సిమమ్ ఏముంటుంది దట్ ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి కాబట్టి 1000 రూపీస్ 2000 రూపీస్ మ్యాక్సిమం వాళ్ళు ముందుకి రారు ఎఫ్ఐఆర్ చేయడానికి. సో అందుకే ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్స్ కావు. సో ఇయర్ మనం చూస్తే 1200లో 205 ఎఫ్ఐఆర్స్ నమోదైనాయి. లాస్ట్ ఇయర్కి 231 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఇది మనం కంపారిజన్ అదర్వైజ్ కూడా వేరే అమౌంట్ లాస్ చూస్తే లాస్ట్ ఇయర్ 5 crore 12 lakhs అంత అమౌంట్ ఇందులో మోసపడ్డారు సైబర్ క్రైమ్ వల్ల. ఈ ఇయర్ అదే పెరిగి 7 crore 83 lakhs వరకు అయిపోయింది. ఇందులో ఒకటి మంచి ఇనిషియేషన్ ఈ ఇయర్ ఏం చేయడం జరిగింది, ఇది అమౌంట్ రీఫండింగ్లో లాస్ట్ టైం మోసపడ్డారు దాంట్లో 9,20,000 మాత్రమే రిఫండ్ అయింది. ఈ ఇయర్ దాంట్లో 324% ఇంక్రీజ్ అయ్యేది. 39 lakhs వరకు మనం అమౌంట్ వాళ్ళకి రిఫండ్ చేయగలిగాము. ఇది బ్యాంక్స్ వాళ్ళ అసిస్టెన్స్ తోని అట్లాగే కోర్ట్స్ అసిస్టెన్స్ తోని ఇదంతా కూడా రిఫండ్ చేయడం జరిగింది. సో అది హోల్డ్ అమౌంట్ లో ఏదైతే ఉన్నదో అది వాళ్ళు కంప్లీట్ చేయగానే ఇమీడియట్లీగా వాళ్ళ అకౌంట్ లో ఎక్కడెక్కడైతే పోయిందో అమౌంట్ అది ఎక్కడే ఫ్రీజ్ అయిపోతుంది, అక్కడికి ముందుకు పోదు. సో దాంట్లో లాస్ట్ ఇయర్ 66 lakhs ఉంటే ఈ ఇయర్ 1 crore 16 lakhs వరకు హోల్డ్ అయింది. సో ఇట్ మీన్స్ 2 things. ఒకటి ఇది అమౌంట్ లాస్ట్ ఎక్కువ అవుతుంది. సెకండ్లీ ఇట్ ఆల్సో మీన్స్ కి పబ్లిక్ లో అవేర్నెస్ కూడా కొంచెం పెరిగింది. వాళ్ళు ఇమీడియట్లీగా రిపోర్ట్ చేయడం, దాని తర్వాత అది అమౌంట్ హోల్డ్ కావడం అట్లా జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ విషయాల్లో ఇయర్ మనం చాలా ఫోకస్ పెట్టినాము జిల్లాలోని. దాంట్లో ముఖ్యంగా ఎన్డీపీఎస్ మన జిల్లాలో బేసికలీ ఎన్డీపీఎస్ యాక్ట్లోనే గాంజా సంబంధించి కేసెస్ ముఖ్యంగా రిపోర్ట్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ 27 కేసెస్ ఉంది. ఈ ఇయర్ మనం 38 కేసెస్ని బుక్ చేయడం జరిగింది. ఇది ఇంక్రీజ్ కూడా ఎందుకంటే మా సైడ్ తరఫు నుంచి ఇంక్రీజ్డ్ విజిలెన్స్, ఇంక్రీజ్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, దానివల్లనే ఇంక్రీజ్ అయ్యింది. ఏరియాస్ లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఉన్నారో సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ కేసెస్ బుక్ చేయడం. సో మా తరఫు నుంచి ఇంక్రీజ్ ఎఫర్ట్స్ వల్ల ఇది ఇంక్రీజ్ అయింది. కానీ రికవరీ మీరు చూడొచ్చు, లాస్ట్ ఇయర్ 631 kilogram ఉంది, ఈ ఇయర్ 318 kilograms ఉంది. ఎందుకంటే ఫ్యాంటర్స్ కూడా ఇప్పుడు చిన్న చిన్న క్వాంటిటీలోనే తీసుకురావడం, అమ్మడం, సప్లై చేయడం అట్లా చేస్తున్నారు. కానీ లాస్ట్ ఇయర్ 81 persons అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ మనం 135 members అరెస్ట్ చేసినాము ఎన్డీపీఎస్ కేసెస్లో. అట్లాగే పీడిఎస్ రైస్ బంగ్లింగ్ ఏమైతే చేస్తున్నారో దాని మీద కూడా స్పెషల్గా దృష్టి సారించడం జరిగింది. ఈ ఇయర్ 178 కేసెస్ మనం బుక్ చేసినాము. లాస్ట్ ఇయర్ 68 ఉండే. సో దిట్స్ మేజర్ ఇంక్రీజ్, 161% ఇంక్రీజ్ అయింది. దాంట్లో రికవరీ కూడా 193% ఇంక్రీజ్, దాదాపు 200% రికవరీ కూడా ఇంక్రీజ్ అయింది. దాంట్లో 319 టన్నులు అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 108 ton పీడిఎస్ రైస్ రికవరీ అయింది. దీంట్లో పర్సన్స్ అరెస్టెడ్ కూడా లాస్ట్ ఇయర్ 78 ఉండే. ఇప్పుడు ఈసారి మనం 289 persons అరెస్ట్ చేసినాము. ఇది ఇంక్రీజ్ ఆఫ్ దాదాపు 270% ఇంక్రీజ్ అయింది. వాళ్ళలో ఇద్దరి మీద పీడిఎఫ్ కూడా ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఇంకో ఎన్ఫోర్స్మెంట్ లో శాండ్ ఏదైతే ఇల్లీగల్ సరఫరా ఉందో దాని మీద కూడా స్పెషల్ దృష్టి సారించడం జరిగింది. దాంట్లో లాస్ట్ ఇయర్ కి 205 కేసెస్ బుక్ అయినాయి. ఈ సంవత్సరం 522 కేసెస్ బుక్ చేసినాము. ఇది కూడా ఇంక్రీజ్ ఆఫ్ దాదాపు 154%. అట్లాగే దాంట్లో అరెస్ట్ అయిన పర్సన్స్ కూడా లాస్ట్ ఇయర్ 285 ఉంది. ఈ సంవత్సరం 655 persons అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే గ్యాంబ్లింగ్ ఏదైతే చేస్తారో దాని మీద పత్తాలు వాడడం, దాని మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టినాము. దాంట్లో కూడా లాస్ట్ ఇయర్ 41 కి, ఈ సంవత్సరం 54 కేసెస్ అట్లా బుక్ చేసినాము. వీటిలో పర్సన్స్ అరెస్ట్ కూడా లాస్ట్ టైం 258 ఉండే. ఈ సంవత్సరం 313 persons అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ చలాన్ కేసెస్ లో చూస్తే ఇది లాస్ట్ ఇయర్ 2,60,000 ఉంది కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్. ఈ సంవత్సరం 2,36,000 ఉంది. ఇది కొద్దిగా డిక్రీజ్ ఎందుకంటే మధ్యలో కొన్ని యాప్స్ లోని టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల, బేసికల్గా టీఎస్ కాప్ అండ్ అదర్ యాప్స్ లో, సో అవి కొన్ని
నెల వరకు అది బుకింగ్ కేసెస్ది ఇది ఆగిపోయింది. సో దాని తర్వాత అది కొంచెం డౌన్ఫాల్ ఉంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా కూడా దాని మీద స్ట్రిక్ట్గానే నడుస్తుంది. మీరు చూడొచ్చు దట్ వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, నంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ వెహికల్స్, ఇన్కంప్లీట్ నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్కి అట్లాంటి వెహికల్స్ మీద గురించి కూడా స్పెషల్గా డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేసినాము. ఈ నెల జూలైలోనే స్టార్ట్ అయింది. సో దాంట్లో జూలై నుంచి ఇప్పటి వరకు 11,321 అట్లాంటి బైక్స్ కానీ కార్స్ కానీ ఇది పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళది అది ఫైన్ అమౌంట్ కూడా ఇంపోజ్ అవుతుంది. అట్లాగే వాళ్ళది నంబర్ ప్లేట్ కంప్లీట్ చేయించి పంపడం అట్లా కూడా జరుగుతుంది. ట్రక్ డ్రైవింగ్ కేసెస్లో కూడా కొంచెం డిక్రీజ్ ఉంది. ఇది కూడా బికాస్ ఆఫ్ యాప్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే. లాస్ట్ ఇయర్ 22,000 కేసెస్ ఉండే, ఈ సంవత్సరం 12,000 కేసెస్ ఇట్లా బుక్ చేయడం జరిగింది. కానీ ఇది కూడా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా నడుస్తుంది. కొన్ని హెడ్స్ అంటే మనం గ్రేవ్ క్రైమ్ అంటాం ఇక్కడ పోలీస్ పార్లర్స్లోని. అది మేజర్గా క్రైమ్స్ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్స్, రేప్స్, కల్పబుల్ హోమ్సైడ్, డెకాయిటీ అట్లాంటివి ఉంటాయి. సో దాంట్లో టోటల్గా చూస్తే 36% ఇంక్రీజ్ అయింది. ఇందులో మేజర్ కాంట్రిబ్యూటర్ రేప్ కేసెస్ వల్ల అయింది. లాస్ట్ ఇయర్ మనకి 64 రేప్ కేసెస్ రిపోర్ట్ అయినా, ఈ సంవత్సరం 84 రేప్ కేసెస్ రిపోర్ట్ అయినాయి. కానీ ఇవి మీకు తెలుసు దాట్ ఇప్పుడు అది టీనేజెస్లో లేకపోతే ప్రీ అడల్ట్హుడ్ స్టార్టింగ్ స్టేజ్లోనే లవ్ అఫేర్ కావడం, లేకపోతే ఇది వేరే వేరేది ప్రలోభాలు చెప్పి అది అక్కడ జాబ్ అది ఉంది పెళ్లి చేసుకుంటామని అట్లాంటి జరిగిన తర్వాత వాళ్ళ మధ్య అది భేదాలు రావడం, డిఫరెన్సెస్ వచ్చినాక తర్వాత అట్లా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి రేప్ కేసెస్ ఇది వీటిలో ఎక్కువ ఉన్నాయి. థెఫ్ట్ కేసెస్ కూడా కొన్ని మన దగ్గర పెరిగినాయి. 3 ఇన్ ది లాస్ట్ ఇయర్, ఈసారి 16 కేసెస్ అయినాయి. ఇవి ముఖ్యంగా మన దగ్గర ఇక్కడ హైవే మీద బస్సెస్ ఏదైతే పోతున్నాయి, బస్సెస్లో ఎవరైనా అక్కడ బస్ ఎక్కి మన ఏరియా దగ్గర వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉంటుందో, అది పర్స్ ఉంటుందో అది కట్ చేసి దాని నుంచి తీసుకెళ్ళడం. దీంట్లో కూడా మేము వర్కౌట్ ఆల్రెడీ చేసినాము. కొన్ని కేసెస్ ఇవి డిటెక్ట్ కూడా చేయడం జరిగింది. వైట్ కాలర్ ఫెన్సెస్ లాస్ట్ ఇయర్ ఒకటే ఉంది, ఈ సంవత్సరం 12 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇవి మేజర్ క్రైమ్స్లో వైట్ కాలర్లో బేసికల్గా పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్నాయి, అట్లాగే సిఎంఆర్ రైస్ సంబంధించి ఉన్నాయి. ఎక్కడైతే గవర్నమెంట్కి అది బకాయా పెండింగ్ ఉందో సిఎంఆర్ రైస్ ఇవ్వడం, బేసికల్గా ఆ కైండ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. డిటెక్షన్ మనం చూస్తే చాలా మంచి డిటెక్షన్ ఉంది కొన్ని మేజర్ కేటగిరీస్లో. మర్డర్ కేసెస్ దాదాపు 100% జిల్లాలో డిటెక్ట్ చేయడం జరిగినాయి. అట్లాగే కల్పబుల్ హోమిసైడ్ కానీ, డెకాయిటీ కానీ ఇవన్నీ కూడా. రాబరీ కేసెస్లో కొంచెం తక్కువ ఉంది, వీటిలో కూడా వర్కౌట్ చేస్తున్నాము. అట్లాగే రేప్ కేసెస్, డౌరీ డెత్ కేసెస్, వైట్ కాలర్ క్రైమ్స్ అన్నింటిలో కూడా 100% డిటెక్షన్ అయింది జిల్లాలో. ఇంకా కొన్ని కేటగిరీస్లో దొంగతనాల్లో బేసికలీ కొద్దిగా తక్కువ ఉంది డిటెక్షన్, వీటిలో కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇది కూడా డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్లో ఇంప్రూవ్ అవుతుంది మాకు నమ్మకం ఉంది 100%. దాని దొంగతనాలు చూస్తూ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా 390కి 536 అయినాయి. సో ఇది నంబర్ ఇస్ ఇంక్రీజ్. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఫోర్స్ కూడా వచ్చింది కాబట్టి జిల్లాలోని, సో వాళ్ళ ద్వారా మనం ఎక్కువ పెట్రోలింగ్ పెట్టుకొని అట్లాగే పాత నేరస్తులని పట్టుకొని వాళ్ళని చెకింగ్ చేయడం అనే రకరకాలుగా ఇది టెక్నిక్స్ వాడతాం. సో డెఫినెట్లీ ఇది ప్రాపర్టీ కేసెస్ అంటే దొంగతనం కేసెస్ ఇది తక్కువ అయ్యేటట్టు విల్ ఎన్ష్యూర్. సో దీంట్లో టోటల్గా ఈసారి మనం రికవరీ చూస్తే 248 తులాస్ గోల్డ్ ఇది మొత్తం ఇయర్లో రికవరీ చేయడం జరిగింది. అట్లాగే 2.5 కిలోగ్రామ్స్ సిల్వర్ అది రికవరీ అయింది. 112 వెహికల్స్ ఏదైతే ఇవి దొంగతనాల కేసెస్లో వాడారో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకటి ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సిఐఆర్ అని ఒకటి పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. బేసికల్గా మొబైల్ మనది ఎక్కడైతే లాస్ట్ అవుతాయో లేకపోతే ఎవరైనా దొంగతనాలు చేస్తారో వాళ్ళు ఆన్లైన్లో దాంట్లో రిజిస్టర్ చేసుకొని కంప్లైంట్ రేస్ చేస్తే దాంట్లో మొబైల్ ఎప్పుడైతే ట్రేస్ అవుతుందో లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తారో, సో లోకల్ పోలీస్ దాంట్లో మొబైల్స్ని అక్కడ ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దాంట్లో మనం ఈ సంవత్సరం చూస్తే 1780 కంప్లైంట్స్ మనకి ఇట్లా వచ్చినాయి, ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా మొబైల్స్ లాస్ట్ అయినట్టు. దానిలో 65% వరకు ఆల్రెడీ రికవరీ చేయడం జరిగింది, అంటే 1140 మొబైల్ ఫోన్స్.
ఇవి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇవి ఉంటాయి. అన్ని ఇక్కడ తెలంగాణలో అట్లా చాలా తక్కువ కేసెస్ మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి తీసుకెళ్ళి అక్కడక్కడ వాళ్ళు చేస్తారు. సో యాక్టివేట్ అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత ఇది ట్రేస్ చేయడం జరుగుతుంది. మా దగ్గర కోర్ట్ సంబంధించి వర్క్ లోని కూడా చాలా మంచి వర్క్ చేయడం జరిగింది. చాలా కేసెస్ లో మన దగ్గర పెద్ద పెద్ద కన్విక్షన్స్ వచ్చినాయి. మనకి 6 పర్సన్స్ కి లైఫ్ కన్విక్షన్ మన దగ్గర ఇచ్చారు. కోర్టు ద్వారా ఇవ్వడం జరిగింది. 15 years కి పైన ఇద్దరికి, 10 సంవత్సరాల పైన ఇద్దరికి, 5 సంవత్సరాల పైన ఇద్దరికి, 3 సంవత్సరాల పైన ఇద్దరికి, 1 సంవత్సరం పైన ఇద్దరికి, అట్లాగే 1 సంవత్సరం కింద జైలు శిక్ష 8 వ్యక్తులకి ఇది ఇవ్వడం జరిగింది. టోటల్ కోర్టులోని 212 కేసులు లాస్ట్ ఇయర్ డిస్పోజ్ ఆఫ్ అయినాయి. ఈ సంవత్సరం 182 కేసెస్ అట్లా డిస్పోజ్ ఆఫ్ అయినాయి. సో వాటిలో కన్విక్షన్ అంటే ఎక్కడైతే వాళ్ళు జైలు శిక్ష విధించారు కోర్టుల ద్వారా, సో అట్లాంటి కేసెస్ ఈ సంవత్సరం 32 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 59 ఉండే. సో బేసికలీ ఇది కోర్ట్ డిస్పోజల్ తక్కువ ఉంది కాబట్టి, ఇది టోటల్ డిస్పోజల్ తక్కువ ఉంది కాబట్టి, సో దాంట్లో కన్విక్షన్స్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ మన దగ్గర ఈ సంవత్సరం పెరిగినాయి. బోత్ ఫెటల్ నాన్ ఫెటల్, అయితే ఎక్కడైతే డెత్ అవుతుందో అట్లాగే డెత్ లేని ఇంజరీ అయిన యాక్సిడెంట్ కేసెస్ కూడా. లాస్ట్ ఇయర్ 217 ఉంటే ఈ సంవత్సరం 225 అయింది ఫెటల్ యాక్సిడెంట్స్. అయితే 8 పెరిగినాయి. నాన్ ఫెటల్ యాక్సిడెంట్ 249 కి 306 అయినాయి. వీటిలో చూసుకున్నాము. మా అబ్జర్వేషన్ ఏంటంటే దాంట్లో ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో కూడా యాక్సిడెంట్స్ కొంచెం పెరుగుతున్నాయి. మన టౌన్ ఏరియాలో మన స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది హెల్మెట్ గురించి కానీ అదర్ అతి వేగంగా బండి నడపడం కానీ అట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్స్ ఎంత కాంట్రిబ్యూషన్ పెరగడంలో లేదు. సో రూరల్ ఏరియాస్ నుంచి కొత్త ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం. బేసికల్గా పబ్లిక్ లోని అవగాహన ఇంకా కల్పించడం, హెల్మెట్ సంబంధించి దాని ఓవర్ స్పీడింగ్ గురించి, అట్లాగే మా తరఫు నుంచి కూడా ఇంకా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం, అది కూడా అంతా చేస్తాము. రోడ్ యాక్సిడెంట్స్ అనాలిసిస్ చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మేజర్ కాంట్రిబ్యూషన్ బైక్ మీద ఎవరైతే వెళ్తారో సో చనిపోవడం అట్లాంటి కేసెస్ లోనే ఎక్కువ జరుగుతుంది. యూ కెన్ సీ దట్ లాస్ట్ ఇయర్ 51% అట్లాంటి బైక్ యాక్సిడెంట్స్ లో వాళ్ళు చనిపోయారు. టోటల్ బైక్ యాక్సిడెంట్స్ అయిన కేసెస్ లోని 51% లోనే మనుషులు చనిపోవడం జరిగింది. ఈ ఇయర్ అదే నంబర్ 47 ఉంది, 47%. సో దాదాపు అంతే ఫిగర్ అది మెయింటైన్ అవుతుంది. సో ఇట్ మీన్స్ కి హెల్మెట్ ధరించడం ఎంత చాలా ఇంపార్టెంట్ ఉంది. అట్లాగే ఇది ఓవర్ స్పీడింగ్ కూడా చేయకపోవడం, దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ అండర్ లైన్స్ క్రాషింగ్ ఉంది. దెన్ పెడెస్ట్రియన్ డెత్స్ కూడా లాస్ట్ ఇయర్ 47% కేసెస్ లో అయినాయి. ఈసారి 55% కేసెస్ లో అయినాయి. ఇవి బేసికలీ కానీ డార్క్ ఏరియాస్ లో, అదర్వైజ్ ఎర్లీ మార్నింగ్, అదర్వైజ్ లేట్ నైట్ ఎక్కడైనా వెళ్తున్నారు వాళ్ళకి చూడకుండా బండి దూరం కొట్టడం అట్లాంటి ఇది జరుగుతుంది. ఇవి కూడా అనలైజ్ చేస్తున్నాము దట్ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎట్లా జరిగినాయో సో వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి. డెఫినెట్లీ వర్క్ అవుతా ఉంది. షీ టీమ్స్ బేసికల్గా మహిళా భద్రత కొరకి మా జిల్లాలో చాలా మంచిగా వర్క్ చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఇంకో షీ టీమ్స్ ఆఫీస్ కోదాట డివిజన్ లెవెల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో బేసికల్గా మనకి 2 డివిజన్ లెవెల్ టీమ్స్ అవి ఎట్లా పని చేస్తున్నాయి. దాంట్లో మళ్ళీ తర్వాత వాళ్ళు విడివిడిగా చాలా ఏరియాస్ లోని నంబర్ ఆఫ్ టీమ్స్ ఆర్ ఆల్వేస్ వర్కింగ్. సో వాళ్ళ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా లాస్ట్ టైం 114 ఉండే, ఈసారి 160 వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎక్కువ అవేర్నెస్ చేయడం వల్ల అట్లానే ఎక్కువ యాక్టివిటీ వల్ల యూ కెన్ సీ దట్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ సీట్ అనేది తగ్గింది. లాస్ట్ టైం 141 కంప్లైంట్స్ వచ్చాయి. ఈ సంవత్సరం 75 కంప్లైంట్స్ మనకి రిపోర్ట్ అయినాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా దాదాపు అంతే సిమిలర్ ఫిగర్ ఉంది. లాస్ట్ టైం 128 కి ఈసారి 135 ఉంది. కానీ పెట్టి కేసెస్ అంటే మా షీ టీమ్ సొంతంగా వాళ్ళు ఏరియాకి వెళ్ళి వాళ్ళే అబ్జర్వ్ చేసుకొని కంప్లైంట్ చేయకున్నా కూడా వాళ్ళే అబ్జర్వ్ చేసుకొని ఎక్కడైతే ఈ టీచింగ్ అని ఎట్లాంటివి జరుగుతుందో సో అట్లాంటి కేసెస్ లోని యాక్షన్ తీసుకోవడం. సో దాంట్లో బోత్ ద కేసెస్ పెట్టి కేసు చిన్న కేసులు ఉంటాయి, అట్లాగే ఎఫ్ఐఆర్స్ కూడా
ఈ రెండు కూడా పెరిగినాయి. ఎఫ్ఐఆర్లో మేజర్ ఇంక్రీజ్ ఉంది, 72కి 310 అయినాయి. పెట్టి కేసెస్లో కూడా 55కి 98 అయినాయి. ఇది కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది. సో దీంట్లో ఇట్ మీన్స్ షీ టీమ్స్ కూడా మంచి వర్కింగ్ జరుగుతుంది. అట్లాగే భరోసా సెంటర్ అట్లాంటి విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ కోసం అట్లాంటి అలాగే వాళ్ళ ఎఫ్ఐఆర్లో కూడా తర్వాత మొత్తం వాళ్ళకి ప్రొసీజర్లో హెల్ప్ చేయడం, సాయం చేయడం, దాంట్లో వాళ్ళు పని చేస్తారు. సో దీంట్లో బేసికలీగా ఇంచుమించు సేమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకి రిపోర్ట్ అయినాయి. సో దాంట్లో అన్నింటిలో కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ చేయడం, 132 కేసెస్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ముఖ్యంగా మేము ఇక్కడ ట్రై చేస్తున్నాము దట్ వాళ్ళ అక్కడ భరోసా సెంటర్కి డాక్టర్స్ టీమ్ని పిలిచి అక్కడే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ అట్లా వేరే అసిస్టెన్స్ అవి అక్కడే ప్రొవైడ్ చేస్తాము. తర్వాత విక్టిమ్ కంపన్సేషన్కి కూడా అన్ని కేసెస్లో ఇమీడియట్గా అది కలెక్టరేట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి. సో దాని తర్వాత 88 కేసెస్లో వాళ్ళకి విక్టిమ్స్కి కంపన్సేషన్ కూడా రావడం జరిగింది. ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ అనేది మనం మీకు తెలుసు దట్ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. బేసికలీగా అది జనవరి అండ్ జూలై రెండు నెలలలో టార్గెటెడ్గా చేస్తాం ఇది ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్. దీంట్లో బేసికలీగా ఎవరైతే పిల్లలు ఇండస్ట్రీస్లో, హజార్డస్ ఇండస్ట్రీస్లో, అట్లాగే ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడ వాళ్ళు పనిలోకి పెడతారు, సో వాళ్ళని రెస్క్యూ చేసుకొని రీహాబిలిటేషన్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో లాస్ట్ ఇయర్ 21 పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 18 కేసెస్ అట్లా రిపోర్ట్ అయినాయి. కానీ నంబర్ ఆఫ్ రెస్క్యూస్ ఇస్ క్వైట్ హై. లాస్ట్ ఇయర్ మనం చూస్తే 315 బాయ్స్ అట్లాగే 39 గర్ల్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ సంవత్సరం చూస్తే 236 బాయ్స్ అట్లాగే 43 అమ్మాయిలు వాళ్ళని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి క్రైమ్ మనం చూస్తే ఈ సంవత్సరం డౌరీ డెత్స్ లాస్ట్ ఇయర్కి 4కి ఇప్పుడు ఈ సంవత్సరం ఒకటే డౌరీ డెత్ మనకి రిపోర్ట్ అయింది. అబెట్మెంట్ సూసైడ్ దాదాపు ఇంచుమించు సిమిలర్ ఫిగర్స్ ఉన్నాయి. హెరాస్మెంట్ది కొన్ని పెరిగినాయి, 341కి 366 అయినాయి. మిగతా మర్డర్ ఒక నంబర్ తగ్గింది. అట్లాగే రేప్ కేసెస్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్రెడీ పరిచయం కావడం, తర్వాత కేసు రిపోర్ట్ కావడం, అట్లాంటి దాంట్లో 63కి 84 రిపోర్ట్ అయింది. కిడ్నాపింగ్ అంటే చిన్న పిల్లలతోటి చేస్తే అది ఇప్పుడు కిడ్నాపింగ్ సెక్షన్ కూడా వస్తుంది. సో అవి 3 తగ్గినాయి. దాని ఈటీజింగ్ 81కి ఈసారి 67 రిపోర్ట్ అయినాయి. సో టోటల్ ఫిగర్స్ దాదాపు సిమిలర్గానే ఉన్నాయి, 557, లాస్ట్ ఇయర్ 553. ప్రివెంటివ్ మైండ్ ఓవర్స్ మనం చేస్తూ ఉంటాము. బేసికలీ ఎవరైనా మనకి ఛాన్స్ ఉంటారు, వాళ్ళు సమాజంలో అలరి చేస్తారు, గడబడి చేస్తారు, లేకపోతే ఏదైనా దొంగతనాలు కానీ వేరే వేరే కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారు. సో వాళ్ళ గురించి ముందే చర్య తీసుకొని వాళ్ళకి ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర అక్కడ మైండ్ ఓవర్ వాళ్ళకి చేయించడం జరుగుతుంది. సో అట్లాంటి దాంట్లో లాస్ట్ ఇయర్ 1056 మైండ్ ఓవర్ చేయడం జరిగింది. బేసికల్గా మనకి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి సో అప్పుడు ఇవి ఎక్కువ రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం కూడా 344 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ అట్లా 344 కేసెస్లోనే చేయడం జరిగింది. పర్సన్స్ మాత్రం చూస్తే ఈ సంవత్సరం 1880 పర్సన్స్ ఉన్నారు. లాస్ట్ టైం 4691 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కళా బృందం ఒకటి ఇక్కడ గ్రూప్ ఉంటుంది. బేసికలీగా వాళ్ళు ఊర్లకి వెళ్ళి అవేర్నెస్ చేయడం, వేరే వేరే విషయాల మీద, గాంజా మీద, గ్యాంబ్లింగ్ సంబంధించి, మూఢనమ్మకాలకు సంబంధించి, దాని మహిళలకు సంబంధించి క్రైమ్స్ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి వేరే వేరే రకరకాలుగా వాళ్ళు అవేర్నెస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము కూడా అనలైజ్ చేస్తూ ఉంటాం. ఏదైతే క్రైమ్లో ఎక్కువ ఇంక్రీజ్ ఉంటారో అట్లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ అక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేపిస్తాము. సో వాళ్ళు కూడా అది కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకొని కొన్ని పాటలు పాడి కొద్దిగా డ్రామా చేసుకొని అట్లా జనాలకి ఎంగేజ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ అట్లా కల్పిస్తారు. సో అలాంటి లాస్ట్ ఇయర్ 240 ప్రోగ్రామ్స్ కండక్ట్ అయినాయి. ఈ సంవత్సరం 360 ప్రోగ్రామ్స్ అట్లా కండక్ట్ చేయడం. మేజర్ మనం ఇక్కడ డిటెక్షన్ చూస్తే అది క్లుప్తంగా చెప్తాం. బేసికలీ పీడిఎస్ రైస్ ఒక కేసులో 32 టన్స్ మనం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. సో దాంట్లో 4 ఫ్యాంటర్స్లో 2 ఎవరైతే అబ్యూజువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద పీడియాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది.
అట్లాగే మేళ్ళ చెరువులో పోలీస్ స్టేషన్లో డెక్వైటీ కేసు రిపోర్ట్ అయితే విదిన్ 12 అవర్స్ ఇది అంతా కూడా కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 5గురు ఎక్యూజ్ జరుగుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత షార్ట్ టైంలోనే డిక్వైటీ డిటెక్ట్ కావడం ఇది చాలా రేర్. ఇది ఎంత డిక్వైటీస్ అంటే చాలా డిఫికల్ట్ ఉంటాయి డిటెక్ట్ చేయడం. సో ఇది మా టీం అంతా కూడా చాలా మంచి వర్క్ చేశారు. దెన్ ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం చేసి వాళ్ళు ఒక గ్యాంగ్ని అది కూడా కొంత పట్టుకున్నాము. దాంట్లో 19 ట్రాక్టర్ ట్రాలీస్ అట్లా రికవర్ అయినాయి. అట్లా ఒక ట్రాక్టర్ కూడా రికవర్ అయింది. 5గురు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపడం జరిగింది. అట్లాగే ఇది మోటార్ సంబంధించి ఇవి కూడా ఇంతకుముందు కేసెస్ ఏం రిపోర్ట్ కాకపోయేది. నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, బట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని అట్లాంటి అఫెండర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి 31 మోటార్స్ వాటర్ తీసే మోటార్స్ అవి కూడా రికవరీ అయినాయి. దాదాపు 4 లక్షల వరకు విలువ ఉంది. అట్లాగే 135 మోటార్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర అమౌంట్ ఏదైతుందో అది కూడా రికవరీ చేయడం జరిగింది. అట్లాగే బైక్ దొంగతనాలు చేసి వాళ్ళు అఫెండర్స్ని వాళ్ళని కూడా మనం ఇక్కడ పట్టుకున్నాము. ఈ సంవత్సరం 14 అట్లా అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 53 బైక్స్ ఏదైతే దొంగతనం అయిన అట్లాగే 2 కార్స్ అవి కూడా వాళ్ళ దగ్గర రికవరీ అయ్యడం జరిగింది. మొన్న సడన్ గా వచ్చే వర్షాల వలన అది సెప్టెంబర్లో మీకు తెలుసు దట్ మన ముఖ్యంగా హుజూర్ నగర్ కోదాడ ప్రాంతాల్లో కూడా కొంచెం చాలా డ్యామేజ్ అయింది. సో దాంట్లో కూడా మా పోలీస్ టీమ్ ఇమీడియట్లీగా స్పందించి 56 మెంబర్స్ని అప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది. చాలా వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ స్టక్ అయినాయో వాటిని కూడా తీసేయడం జరిగింది. సో దాంట్లో చాలా మంచి వర్క్ మా టీం ద్వారా అక్కడ చూపించడం జరిగింది. సో బేసికలీ ఇవి డిస్ట్రిక్ట్ లో జరిగిన ముఖ్య అచీవ్మెంట్స్ అట్లాగే క్రైమ్ సంబంధించి ఉండే టోటలీ సాటిస్ఫైడ్ జిల్లాలో చాలా మంచి వర్క్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. కానీ ఇంకా వచ్చే సంవత్సరం 2025లో ఇంకా కూడా మోటివేషన్తో ఇంకా కూడా మంచి డెడికేషన్తో అంత 100% మరి ఫుల్ ఇంటెన్షన్తో అంత మంచిగా వర్క్ చేస్తామని నాకు టోటలీగా నమ్మకం ఉంది. ప్రజల్ని టోటల్గా సేవ్ చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా సిద్ధంగా ఉంది ఇక్కడ. And we will ensure that 100% it remains as a crime-free district. Wherever required, any sort of help required for anywhere, ఎప్పుడైనా పోలీస్ అవైలబుల్గా ఉంటుంది. ఇదే నేపథ్యంలోనే వచ్చే కొత్త సంవత్సరంలో కూడా ముందుకు వెళ్తాం. అండ్ వచ్చే కొత్త సంవత్సరానికి మీ అందరికీ కూడా ప్రజలకి అందరికీ కూడా మా తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి అడ్వాన్స్గానే హ్యాపీ. అంశాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. బేసికల్గా అయితే ఇది సెలబ్రేషన్ చేయవచ్చు, కానీ మన టార్గెట్ ఏమి ఉండాలి దట్ సెలబ్రేషన్ వల్ల వేరే ఎవరికి ఇబ్బందులు అట్లా కలగదు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సెలబ్రేషన్ ఇస్ మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, మీరు సెలబ్రేట్ చేయండి, బట్ వేరే ఎవరికి కూడా అది డిస్టర్బెన్స్ అవుతుంది అట్లాంటి అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అట్లాంటివి చేయకూడదు. సో మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ రోజు స్ట్రిక్ట్గా అది ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకొని అన్ని రకరకాలుగా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం, అట్లాగే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, రోడ్ల మీద అల్లరీలు చేయడం అవన్నీ కూడా మా తరఫు నుంచి కంట్రోల్ చేస్తాము. అట్లాగే పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో అది తాగి వెహికల్స్ అంతా నడపవద్దు, అతి వేగంగా వెహికల్స్ అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నడపవద్దు. అట్లాగే మహిళల్ని అక్కడ ఒకవేళ వాళ్ళు రోడ్ మీద ఉండేది సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి టీజింగ్ చేయడం అట్లాంటివి కూడా చేయకూడదు. మా పోలీస్ టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్లోనే ఉంటాయి. అట్లాంటివి ఇమీడియట్గా డెఫినెట్లీ యాక్షన్ విల్ బి టేకెన్. అట్లాగే ఫ్లైఓవర్స్ ఎదుగుతుంటాయి మన దగ్గర, అవి కూడా బంద్ చేస్తాము ఆ రోజు రాత్రికి. సో అన్నీ కూడా కింద నుంచే పోవాల్సిందే. అట్లాగే క్రాకర్స్ కాల్చడం అది కూడా చేస్తూ ఉంటారు. ముందు కొన్ని సంవత్సరాల క్రితం క్రాకర్స్ కేవలం దీపావళి పండుగ అప్పుడు కాల్చేది. ఇప్పుడు అన్ని ఒకేజన్స్కి ఏదైనా వచ్చినా కూడా క్రాకర్స్ కాల్చుతూనే ఉంటారు. సో దట్ ఆల్సో విల్ నాట్ బి అలౌడ్. వి విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్ థింగ్ ఆల్సో. అండ్ డీజే సంబంధించి మన గణేష్ పండుగ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా చేసినాము డీజే సంబంధించి. ఇప్పుడు కూడా అదే స్ట్రిక్ట్ మెజర్స్గానే ఉంటుంది. డీజే కూడా ఎక్కడెక్కడ పెట్టి వేరే వాళ్ళకి ట్రావెల్ చేయడం, ప్రాబ్లమ్స్ చేయడం అట్లాంటివి కూడా చేయకండి. ఇవన్నీ విషయాల్లో మా డిపార్ట్మెంట్ మొత్తం
విధంగా సిద్ధంగా ఉంది. అండ్ వి విల్ షూర్ కే ఇది న్యూ ఇయర్ 12 తర్వాత చాలా మంచిగా పీస్ఫుల్గా అందరికీ వస్తుంది. సరే, ఈ సంవత్సరంలో ఆర్జీఏ సంస్థ ద్వారా అమాయకులు లక్షల రూపాయలు లాస్ చేశారు. ఆ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటూ అరెస్ట్ చేశారు? దాంట్లో చాలా మా సైడ్ నుంచి ప్రయత్నాలు చేయడం జరిగినాయి. చాలా మంది పబ్లిక్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. బట్ ఎవరు కూడా ముందుకు రాలేదు ఇన్ టైం. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ టైం టెలింగ్. వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్స్ ద్వారా, మా డిఎస్పీ ద్వారా, దాన్ని మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు రాలేదు. చాలా ప్రయత్నాలు చేసినాక ఎప్పుడైతే ఇది ఒఫెన్స్ ఆల్రెడీ జరిగిపోయింది అండ్ ఒఫెండర్ ఇక్కడి నుంచి పారిపోయిండు, అప్పుడు తర్వాత వాళ్ళు చెప్పారు, సార్ మేము మోసపడ్డాము, ఇప్పుడు మా కంప్లైంట్ తీసుకోండి. అది కూడా మేము మళ్ళీ చెప్పిన తర్వాత దాదాపు నాకు గుర్తుంది, దాదాపు 50 సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. దట్ అప్పుడు ఒఫెండర్ కూడా ఇక్కడే ఉండే ఎవరైతే చేసిండు. సో ఎనీహౌ లేట్ అయినా సరే కూడా ఆల్రెడీ దాంట్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం, వాళ్ళు పట్టుకుంటాం. బట్ పబ్లిక్ రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడైతే పోలీస్ వాళ్ళే మీకు అప్రోచ్ అవుతున్నారు దట్ ఇది ఖచ్చితంగా మోసపడతారు అండ్ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్, దాన్ని చేయకండి. అప్పుడు వాళ్ళకి ఏముంటుంది, ప్రాఫిట్ వస్తుంది, డబ్బు వస్తుంది, ఎందుకు కంప్లైంట్ చేయాలి, మేము ఎందుకు కంప్లైంట్ చేస్తాము. కానీ మాకు తెలిసి ఇది అమ్మో అట్లనే ఉంటుంది, స్టార్టింగ్ లో డబ్బు వస్తుంది, తర్వాత మొత్తం నష్టం అయిపోతుంది. అప్పటి వరకు మేము స్టార్టింగ్ స్టేజ్ లోనే చెప్పినాము చాలా సార్లు, ఇట్లా చేయకండి. కానీ వాళ్ళే పబ్లిక్ పోలీస్ స్టేషన్ కి వచ్చి, సార్ మాకు ఈయన చాలా మంచి వాడు, ఏం చేయకండి అట్లా వాళ్ళు చెప్పారు. సో our hands are also tied, we are also not able to do anything in such kind of things. Anyhow, లేట్ అయినా సరే ఎఫ్ఐఆర్ అయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.